రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కి లేదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు స్వతంత్రంగా బతకలేదని, స్వేచ్ఛ కోసమే వారు కాంగ్రెస్ లో చేరుతున్నారని చామల కిరణ్ విమర్శించారు. రైతు రుణమాఫీ చేయకుండా బీఆర్ఎస్ ఎగ్గొట్టిందని, ఇచ్చిన మాట ప్రకారం త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని ఎంపీ తెలిపారు. మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, మాకు అవసరమే లేదు. మాకు 64 మంది ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ 65 ఉన్నాయి. మీరు 10 ఏళ్ల పాలనల ఆత్మగౌరవం లేని పాలన, నాయకులకి ఆత్మగౌరవం లేని పరిస్థితి క్రియేట్ చేసిర్రు. భయభ్రాంతులకు గురి చేసి మీ కింద పనిచేయించుకురు ఎమ్మెల్యేలందరినీ. ఇలా మారేటోళ్ళను, ఇలా మారేటోళ్ళు కేవలం మీ మీద ఉన్నటువంటి ద్వేషం. వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు. మీ కుటుంబ పాలనను నలిగి బతికిరు. ఈరోజు వాళ్ళకు అవకాశం వచ్చింది, తలెత్తుకొని బతకాలన్న ఆలోచనతోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిచిరు మీ ప్రభుత్వంలో. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలే. ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్కి పోవాలన్నా, సెక్రటేరియట్కి పోవాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోనికి ఏడికి పోవాలన్నా, ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటారు.